ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ముట్టుకోకు. భార్యని కాపాడుకోవడానికి సొంత చెల్లెలు జైలుకు పంపుతావా? ఇవాళతో నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారనుకుంటాను, చచ్చారనుకుంటాను. అమ్మా కౌశికి గారు, మీ మీద పెట్టిన కేసుని కొట్టేస్తున్నాం. మీరిక వెళ్ళొచ్చు. జేడి 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 చెప్పండి కౌశికి గారు. నువ్వు ఈ కేసును టేకప్ చేస్తున్నావని చెప్పగానే పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టిస్తావనుకున్నాను. కానీ ఇలా నిజాయితీగా డ్యూటీ చేస్తాననుకోలేదా కౌశికి గారు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ జేడీ అన్యాయాన్ని ఎదుర్కొని నిజం వైపు నిలబడి న్యాయం కోసం పోరాడుతుంది. అది మీకోసమైనా మీకు పోటీగా అయినా. తప్పైతే నేను తప్పని అంటాను, ఒప్పైతే ఒప్పని అంటాను. కానీ నా తమ్ముడి విషయంలో తప్పు మాత్రం మీదే జడి. బిజినెస్ వాళ్ళు కదా కౌశికి గారు, అందుకే ప్రాఫిట్ వస్తే హిట్ అని, రాకుంటే ఫట్ అనుకోవడం అలవాటైపోయినట్టుంది. అయినా కేసు పూర్తయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి గొడవ ఎందుకు? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్ కౌశికి గారు. సురేష్, పద వెళ్దాం. భార్యని కాపాడుకోవడానికి సొంత చెల్లెలు జైలుకు పంపుతావా? ఇవాళతో నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారనుకుంటాను, చచ్చారనుకుంటాను. ఫస్ట్ టైం కేదార్, జేడీగా ఉదయం దగ్గర షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఇలా అయినా జేడీ అక్క శత్రువు కాదు, కేవలం న్యాయం కోసం పోరాడుతుంది అని అక్కకు అర్థమైతే బాగుంటుంది. అర్థం కాదు కేదార్, ఎందుకంటే అవతలుంది తమ్ముడు కదా. తప్పు చేశాడని అక్క మనసు ఒప్పుకోదు. చూద్దాం జేడీ కౌశికుల ప్రయాణం స్నేహంతో ఉంటుందో వైరంతో ఉంటుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.